ఓం దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. వేద పండితులైన ఈ యొక్క శ్రీహరి శర్మ గారు, వేద పండితులు, పంతులు గారు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు వేదము గూర్చి మనం ఎన్నో విషయాలు వారి ద్వారా తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు భారతదేశము వేదభూమి అంటారు. మరి వేదములో ఏముంది అని చాలామంది అనుకుంటారు. అసలు వేదంలో ఏముంది అండి అని చాలా మటుకు సామాన్యులు అనుకుంటారు. వాళ్ళ సందేహం తీర్చండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సనాతనంగా భారతదేశంలో గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానంగా కొలుస్తూ పూజిస్తూ ఉంటారు. అందుకే ఎక్కడ ఏ ధార్మికమైనటువంటి కార్యక్రమం జరిగినా, ఒక దేవాలయంలో ఒక కార్యక్రమం కావచ్చు, ఒక ఇంటిలో ఒక కార్యక్రమం కావచ్చు, ఒక వేదాంత ప్రవచనం కావచ్చు, అదేవిధంగా ఇంకా క్రింద స్థాయిలో అయితే మామూలుగా ఒక కాలేజీలో కూడా ఒక గురు పూజ మహోత్సవం అనేది జరిగినప్పుడు కూడా ఈ గురు శ్లోకాన్ని తెలిసి తెలియకుండా వాళ్ళు పఠిస్తూ ఉంటారు. అంటే అందరూ చెప్తున్నారు ఈ గురు శ్లోకాన్ని, మనము ఈ గురు శ్లోకాన్ని పఠించాలి అనే ఉద్దేశం ఉంటుంది అక్కడ. ఆ విధంగా గురువుకు అటువంటి స్థానాన్ని ఈ భారతదేశం ప్రసాదించింది. అంటే త్రిమూర్తులను గురువులో చూస్తూ సనాతన కాలం నుంచి ఆ గురువును సేవిస్తూ అనుకున్న విద్యను గురువుకు సేవ ద్వారా, శుశ్రూష ద్వారా ఆ విద్యను పొందేవారు వారు. ఈ విధంగా గురుస్థానాన్ని అధిరోహించే ఎంతోమంది మహనీయులు ఈనాటికి ఇక్కడ భారతదేశంలో ఉన్నారు. ఇంకా దీనికి ప్రమాణం మనము వేదమనే అనుకోవచ్చు. వేదం అంటే జ్ఞానం. అందులో ఏదో మంత్రాలు, కొన్ని శ్లోకాలు, దేవతా ఉపాసనలు, కర్మకాండ, ఉపాసనాకాండ, సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు, మరలా దానికి ఉపవేదాలు, ఇన్ని ఉన్నా కూడా వేదము అంటే జ్ఞానం అనే అర్థం. విత్ అనేటటువంటి ధాతువు నుంచి అది వచ్చింది కాబట్టి వేదం అంటే జ్ఞానం. ఇది సనాతనమైనటువంటి ఆర్య సంస్కృతికి చెందినటువంటి విషయం. ఇది కొన్ని కాలాల్లో కొంతమంది ఋషులు 2000 సంవత్సరాల పూర్వం, 3000 సంవత్సరాల పూర్వం ఆర్య సంస్కృతిలో భాగంగా వైదిక నాగరికత అనేది సింధు నాగరికత తర్వాత వెలిసినటువంటి గొప్ప నాగరికత ఈ భారతదేశంలో. ఆ ఆర్యులు అందించినటువంటి గొప్ప విజ్ఞానమే వైదిక విజ్ఞానం. అందులోనే ఈ వేదాలు, ఆరణ్యకాలు, బ్రాహ్మణాలు, సంహితాలు, ఉపనిషత్తులు కలిపి వేదాలుగా మనకు అందించారు. తర్వాత అదేవిధంగా ఇతిహాసాలు, పురాణాలు దీన్ని కూడా అందించడం జరిగింది. ఇందులో కూడా కొన్ని చక్కటి కథల రూపంగా నీతి నియమాలతో కూడినటువంటి జీవితాన్ని గడిపిన వాళ్ళ చరిత్రలు ఎన్నో మనకు గోచరిస్తుంది. అదేవిధంగా ఇంకా వేదం తీసుకుంటే ఇందులో ప్రతి చిన్న విషయం నుంచి ఈ సృష్టి,
సృష్టికి కారణం, భూమి మీద మానవ జన్మ రావడానికి కారణం, మానవ జన్మ యొక్క పరమగమ్యం, పరమ లక్ష్యం, ఇంతవరకు కూడా ఈ వేదం వివరిస్తూ పోతుంది. మొదటగా ఉపాసనకు సంబంధించింది ఉంటుంది, దేవతా ఉపాసన. తర్వాత కర్మకాండ, అంటే అజ్ఞాధ్యేయస్య వివాహాత్ ఉపనయనం పూర్వకం, అంటే వివాహం, ఉపనయనం, జాతకర్మ, నామకర్మ, చూడాకర్మ, కొన్ని విధమైనటువంటి షోడశ కర్మలతో కూడుకున్నటువంటి కర్మకాండాన్ని గురించి కొద్దిగా తెలియజేస్తుంది. మళ్ళా ఉపనిషత్తులు, దీన్ని ఆరణ్యక భాగం అని అంటారు. ఆరణ్యక భాగం అన్నప్పుడు అది ఉపనిషత్తులతో కూడుకుని ఉంటుంది. అక్కడ ఉపాసన కానీ కర్మ కానీ ఏది ఉండదు. కేవలం పరతత్వాన్ని గురించి, పరబ్రహ్మతత్వాన్ని గురించి, దాన్ని పొందే విధానాన్ని గురించి అది మాత్రమే తెలియచేస్తుంది. అది అందుకే దాన్ని ఒక రకంగా అలంకారికంగా చెప్పాలంటే వేదాంతం అని కూడా అన్నారు. ఈ విధంగా వేదం అనేది ప్రతి చిన్న విషయం నుంచి మన యొక్క జీవిత గమ్యం వరకు కూడా తెలియచేస్తుంది. అందుకే వేదం అంటే జ్ఞానమనే అన్నారు. ఒకే మటలో చెప్పినారు వేదం అంటే జ్ఞానమని. ఇంకా దాన్ని మనం విడమరుస్తూ ఎన్నో రకాలుగా అర్థాలు చెప్పుకుంటూ, దానికి ఎన్నో రకాలుగా పర్యాయ పదాలు పూరిస్తూ మనం దాన్ని ఎంతగైనా విస్తారంగా తీసుకువెళ్ళచ్చు. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే వేదం అంటే జ్ఞానం, తెలుసుకోబడేది అని అర్థం. ఇందులో ఒకే రాశిగా ఉన్న వేదాలను వ్యాస మహర్షి చాలా విభజన చేస్తూ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఉపనిషత్తులు, మరలా దానికి ఉపవేదాలు, ఇతిహాస పురాణాదులు, ఈ విధంగా దాన్ని కొన్ని కూర్పులు చేస్తూ దానిలో మళ్ళా కొద్దిగా మార్పులు కలిగిస్తూ దాన్ని ఈనాటి వరకు కూడా సంరక్షిస్తూ భద్రపరిచినారు. ముందు ఈ జ్ఞానాన్ని వేదకాలంలో, అంటే ఋషుల కాలం అని కూడా అంటారు, ఆ వేదకాలంలో మనకు బుక్కులు కానీ ఇదన్నీ ఏది లేని సమయంలో ఒకరి నుంచి ఒకరికి కేవలం నోటి ద్వారా, అంటే వారు చాలా ఈ యొక్క విజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. గురువు నోటి ద్వారా శిష్యుల యొక్క మనసుకు ఈ యొక్క జ్ఞానం అనేది అందుతూ ఉండేది. అలాగా అందిన దాన్ని వారు తాళపత్ర గ్రంథాల్లో బాగా లిఖిస్తూ వచ్చినారు. కొన్ని వేదాలకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోయింది. కొన్ని వేదాలకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలు ఈనాటికి మనకు గ్రంథ రూపంలో కూడా లభ్యమవుతున్నాయి. దాని ద్వారా కూడా మనం ఈ జ్ఞానాన్ని గ్రహించవచ్చు. పంతులు గారు, మరి వేద పాఠశాలలో చాలా నిష్ఠతోటి నేర్పిస్తారు కదా, 4 గంటలకు లేవడము, చన్నీటి స్నానము, ఎన్నో నియమాలతోటి నేర్పిస్తారు కదా. వాళ్ళు అంత కఠోర పరిశ్రమ చేసి మంచి స్వరయుక్తంగా నేర్చుకుంటారు. మరి మిగతా వాళ్ళు కూడా పుస్తకాల ద్వారా చదువుతారు కదా, వాళ్ళదంత శ్రావ్యంగా రాదు ఇది. అయితే మామూలుగా చదివిన మంత్రానికి, స్వరయుక్తంగా చదివిన మంత్రానికి, ఈ రెండింటికి భేదం ఏమిటి? ఇది సామాన్యులు అనుకుంటారు, అదే మేము చదువుతున్నాము స్వరం లేకుండా చదివితే, స్వరంతో చదివితే, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటిదని సామాన్యులు మామూలుగా వాళ్ళు అనుకుంటారు. దానికి మీ యొక్క వివరణ. ఇది మంచి ప్రశ్న. ముందు కాలాల్లో ఈ వేదాభ్యాసాన్ని గురుకులాల్లో చాలా చిన్న వయసుకే ఉపనయన సంస్కారాన్ని చేసి
నాయన నువ్వు ఇక గురుకులానికి వెళ్ళి ఏకాగ్రతతో భక్తి శ్రద్ధతో బ్రహ్మచర్యాన్ని అవలంబించి మంచిగా గురుముఖంగా ఈ యొక్క వేద విజ్ఞానాన్ని తెలుసుకురమ్మని తల్లిదండ్రులు ఒక 8వ సంవత్సరం నాడే, అంటే 8వ ఏటనే ఉపనయనాది సంస్కారాన్ని చేసి గురుకులానికి పంపేవారు. వారు అక్కడి నుంచి యవ్వన దశ ప్రాప్తించేంత వరకు వేద విజ్ఞానాన్ని గురువు దగ్గర బాగా భక్తి శ్రద్ధలతో గురువుకు సేవ చేస్తూ, ఆ గురుకులంలో సేవ చేస్తూ, ఆ గురుకులానికే అంకితమవుతూ చక్కగా దాన్ని స్వరయుక్తంగా లయబద్ధంగా మంచి ఉచ్చారణతో నేర్చుకుంటూ యవ్వన దశలోకి అడుగుపెట్టిన తర్వాత ఇంకా వారు వారి వారి ఇళ్లకు వెళ్ళి వివాహ జీవితంలో, సంసార జీవితంలో స్థిరపడుతూ ఈ నేర్చుకున్న వేద విజ్ఞానాన్ని 10 మందికి పంచుతూ జీవనం కూడా సాగించేవారు. తర్వాత ఇది గురువు లేకుండా ఒక తెలిసిన వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి ద్వారా కాకుండా మనమే నేర్చుకుంటాము అన్నదానికి ఇది ఏ శ్లోకమో పద్యమో, ఒక కంద పద్యమో సీస పద్యమో, లేదు ఒక గద్య భాగము, ఒక వచనము, అలాంటిది కాదు ఇది. ఎందుకంటే దీనికి ఒక స్వరం అనేది ఉంటుంది. మీరు ఎక్కడైనా ఒక 2 లైన్లు వేదమంత్రాన్ని చూసినట్లయితే అక్షరానికి పైన ఒక గీటు, అక్షరానికి క్రింద పక్కన ఒక గీటు, కొన్ని అక్షరాలకు పైన 2 గీటలు, కొన్ని అక్షరాలకు విసర్గాలు, కొన్ని అక్షరాలకు మధ్యలోనే విసర్గలు, కొన్ని అక్షరాలు మంత్రం పూర్తి అయిన తర్వాత చిట్ట చివర విసర్గతో సమాప్తమయ్యేటటువంటి అక్షరాలు, కొన్ని అక్షరాలకు బాగా ఒత్తులు, ఒకే అక్షరానికి 2-3 ఒత్తులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇలా కనిపించినప్పుడు దీన్ని ఒక గురుముఖంగా కాకుండా మనమే దీన్ని చదువుకోవడానికి అవకాశం ఎక్కడా ఉండదు. అలా చదువుకునేది కూడా అది అంత పవిత్రంగా శక్తివంతంగా ఉండదు. అది పవిత్రము శక్తివంతము ఉండకపోవడానికి కారణం ఏమంటే మనకు దాని యొక్క స్వరం తెలియదు, దాన్ని ఎలా లయబద్ధంగా తీసుకువెళ్ళాలో తెలియదు, దాని యొక్క ఉచ్చారణ తెలియదు. ఈ 3 మనకు తెలియటప్పుడు మన ఇష్టానుసారంగా దాన్ని పఠించడం, మన ఇష్టానుసారంగా దాన్ని లయబద్ధంగా తీసుకుపోవడం, మన ఇష్టానుసారంగా దాన్ని ఎలాగంటే అలాగా ఉచ్చారణ చేయడం, ఇలాంటి దోషాలు దాంతో కలుగుతూ ఉంటుంది. ఇలాంటి దోషాలు కలిగినప్పుడు సాధారణంగా కొద్దిగా దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఇలా ఉచ్చారణ చేయొద్దండి, ఇలా అపస్వరాన్ని చెప్పొద్దండి, దేవతలు శపిస్తారు అని అంటూ ఉంటారు. ఇక్కడ దేవతలు శపించినా శపించకపోయినా, దేవతలు బాధపడినా బాధపడకపోయినా ఆ విషయాన్ని ప్రక్కన ఉంచితే ఒక లయబద్ధంగా లేని కారణంగా అది మనకే అంత బాగా అనిపించదు. అదే మీరు ఒక మంత్రాన్ని కొంచెం లయబద్ధంగా స్వరంగా మంచి ఉచ్చారణతో ఎవరూ చెప్తూ ఉంటే
దాన్ని మీరు వింటుంటే కూడా మీకే ఒక మనసులో ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ ఎలా ఉంటుందంటే, బాగా సంగీతం నేర్చుకున్న వ్యక్తి సంగీతంలో ఉండే సరిగమలు, పదనిసలు దీనిని బాగా లయబద్ధంగా సంగీత గానం చేస్తూ ఉంటే కింద కూర్చున్న ప్రేక్షకులకు సంగీత జ్ఞానం లేకపోయినా కూడా సరే, వాళ్ళ చేతులు వారికే తెలియకుండా లయబద్ధంగా ఒక తాళం వేస్తూ ఉంటుంది. తొడ మీద చేయి తడుతూ ఉంటారు ఈ విధంగా. కానీ సంగీత జ్ఞానం వాళ్ళకు ఉండదు. ఇట్లా చేయి తడుతూ ఉంటారు, తొడ మీద తలకాయ తిప్పుతూ ఉంటారు. ఇలాగా పక్కలో చూసిన వ్యక్తి ఇతనికి బాగా సంగీతం మీద అవగాహన ఉందేమో అని అనుకుంటాడు. కానీ నిజంగా అలా తల ఊపే వ్యక్తికి కానీ, ఇలా తాళం వేసే వ్యక్తికి కానీ ఈ సంగీతాన్ని గురించిన అవగాహన చాలా తక్కువగా ఉంటుంది, ఏమీ ఉండదు అసలు. కానీ స్టేజ్ మీద లయబద్ధంగా సంగీతాన్ని పాడుతున్న వ్యక్తి యొక్క సంగీతానికి వశుడై ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు, తనకు సంగీత జ్ఞానం లేకపోయినా. అదేవిధంగా మనం కూడా ఎక్కడైనా ఒక మంచి ఉచ్చారణ, లయబద్ధంగా స్వరంతో కూడినటువంటి మంత్రోచ్చారణ, ఉదాహరణకు ఏదైనా దేవాలయాల్లో ఉదయం పూట విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, భగవద్గీత కానీ, కొన్ని వేదమంత్రాలకు సంబంధించిన సూక్తాలు కానీ, అనగా ఒక రుద్రం, మహాన్యాసం, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం, ఇలాంటిది కొన్ని ఉదయం 5 గంటలకే కొన్ని దేవాలయాల్లో వారు వేస్తూ ఉంటారు. దాన్ని వింటున్న వ్యక్తి కూడా స్వరం గురించి, లయబద్ధంగా ఉండడం గురించి, ఉచ్చారణ గురించి తెలియకపోయినా అలా కొద్దిసేపు దాని మీద మనసు నుంచి కళ్ళు మూసుకుని కొంచెం ప్రశాంతంగా వింటూ ఉంటాడు. అందువల్లే దీన్ని చాలా లయబద్ధంగా, చాలా జాగ్రత్తగా, స్వరం మీద ఏకాగ్రతతో, ఉచ్చారణ మీద ఏకాగ్రతతో, భక్తి శ్రద్ధగా సనాతన కాలం నుంచి ఒకరి నుంచి ఒకరికి అందిస్తూ ఈ జ్ఞానాన్ని, అంటే ఈ వేదాన్ని ఒకరి నుంచి ఒకరికి, దీనికి గురు శిష్య పరంపర అని పేరు. గురు శిష్య పరంపర. ఈ గురు శిష్య పరంపరలో గురువు నుంచి చక్కగా ఏకాగ్రత ఉన్న కొద్దిమంది శిష్యులకు, మళ్ళీ వారి ద్వారా మరికొంతమంది శిష్యులకు, ఇలా ఇది ఈనాటికి కూడా ఈ స్వరంతో లయబద్ధంగా ఈ మంత్రాలను ఉచ్చరించడం అనేది జరుగుతూ ఉంది. అదే ఒక పద్యం తీసుకుంటే, శ్లోకం తీసుకుంటే, మనకు ఏ విధమైనటువంటి లయతో కావాల్సి ఉంటే ఆ విధమైనటువంటి లయతో దాన్ని మనం ఉచ్చరించవచ్చు. అక్కడ ఏ ఉచ్చారణ గురించిన ఏ అపోహ ఉండదు, ఎవరికీ ఉండదు. బాగుంటే బాగుంది అంటారు, లేదంటే అతని గొంతు బాగుంది అంటారు, లేదా అతని గొంతు బాగలేదు అని అంటారు, అంతే. ఇక్కడ పంతులు గారు, మనము స్వరం లేకుండా ఒక మంత్రం చెప్పండి, స్వరంతో చెప్పండి, ఈ రెండిటికి వ్యత్యాసం మనం గమనించుదాం. ఓం. దానికి పెద్ద వేద మంత్రాలు ఏం అవసరం లేకపోవచ్చు, అందరికీ తెలిసిన చిన్న సాధారణ విషయం. కానీ అది వేదమంత్రమే, ఒక ఉపనిషత్ మంత్రం. అది దాన్నే చూడండి, చిన్న ఉదాహరణతో తీసుకురావచ్చు మనం. ఇది చాలా చక్కగా అందరికీ బాగా అర్థమవుతుంది, అందరూ విని ఉంటారు దీన్ని. చాలామంది కూడా చిన్న వయసులో పఠించుంటారు ఈ మంత్రాన్ని. అదే చూడండి స్వరంతో ఎలా ఉంటుంది, స్వరం లేకుండా ఎలా ఉంటుంది. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
ఇది చాలామంది పాఠశాలల్లో కూడా ఈనాటికి కూడా 2వ తరగతి 3వ తరగతి పిల్లల నుంచి వేదపారాయణం చేసేటటువంటి గొప్ప వేద విధులు కూడా దీని అనేక సందర్భాల్లో పఠిస్తూ ఉంటారు. ఎందుకంటే ఉదాహరణకు కృష్ణ యజుర్వేదంలో తైత్రీయ ఉపనిషత్ అని 3 ప్రశ్నలతో కూడుకున్న ఒక మంచి శ్రేష్టమైనటువంటి ఉపనిషత్తు ఉన్నది. అందులో ఈ సహనావవతు అనే మంత్రం ఉపనిషత్తు ప్రారంభం కావడానికి ముందు, ఉపనిషత్తు పూర్తయిన తరువాత దీన్ని పఠిస్తూ శాంతి మంత్రాన్ని 3 సార్లు పఠిస్తూ నిలబడం అనేది ఉంటుంది. అదే ఇప్పుడు ఈ సహనాభవతు మంత్రాన్ని స్వరం లేకుండా అనుకోండి. ఉదాహరణకు సహనాభవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఎలా ఉంది చూడండి. ఇంతకుముందు చెప్పిన దానికి దీనికి మీకే చక్కగా తేడా మీరే గమనించండి. అక్కడ స్వరం ఉంది, ఇక్కడ స్వరం లేదు, లయబద్ధం లేదు, ఉచ్చారణ లేదు. సహనాభవతు మంత్రం మాత్రం మీకు వినబడింది అంతే. అది మంత్రమా, శ్లోకమా, పద్యమా ఏమీ అర్థం లేదు. స్వరంతో లయబద్ధంగా ఉచ్చారణ చేసేదానికి స్వరం లేకుండా, లయబద్ధం కాకుండా ఉచ్చారణ చేసేదానికి మనం పెద్దగా వేదములో ఉన్న ఉపనిషత్తులు, పెద్దగా వేదములో ఉన్నటువంటి వేద భాగాన్ని తీసుకోకుండానే ఈ ఒక చిన్న మంత్రంతోనే మనం, ఈ చిన్న ఉదాహరణతోనే దీన్ని చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా గ్రహించవచ్చు. స్వామీజీ, స్వరంతో ఒక మంత్రాన్ని చెప్పండి, ఏదైనా మంచి వేద మంత్రాన్ని. రుద్రంలోనే మనకు ఒక మంత్రం ఉంది. చాలా స్తుతిపూర్వకమైనటువంటి మంత్రం ఇది. మీరందరూ కూడా అనేక చోట్ల ఈ మంత్రాన్ని విని ఉంటారు. ఇది కొత్తగా నేను చెప్పేదేమీ ఉండదు ఇందులో. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది రుద్రంలో వచ్చే ఒక మంత్రం. దీంతో ఉండే నామాల ద్వారా ఆయన్ను, నామాలన్నీ విశ్వేశ్వరాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ అని ఇన్ని నామాలను ఒక కూర్పుగా కూరుస్తూ, దానికి 1-2 స్వరాలతోనే ఉంటుంది. ఇది విశ్వేశ్వరాయ, మృత్యుంజయాయ, నీలకంఠాయ అని ఒక అక్షరాన్ని మనం అలా కొంచెం లయంగా దాన్ని తీసుకొచ్చేది ఉంటుంది. అదే విశ్వేశ్వరాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ అంటే అది లయబద్ధం కాదు, అది స్వరం అక్కడ ఉండదు. మృత్యుంజయాయ నీలకంఠాయ అన్నప్పుడు అది కొంచెం లయబద్ధంగా స్వరయుక్తంగా వెళ్తుంది. ఇలాగే ఇప్పుడు చెప్పిన మంత్రము మనం ఒక సంహిత అనుకుంటాము. సంహిత అనుకుంటే మరలా దీనికి ఒక రకరకాలుగా దీంతో ముందుకు వెళ్ళేది ఉంటుంది. మళ్ళా దీనికి మనం పదం, ఒక క్రమం, ఇంకా ఈ మంత్రానికి మనం మామూలుగా తీసుకుంటే పదం, క్రమం, జటం, గణం, ఇక్కడికి ఇది ఒక కోర్సులాగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది సంహిత వరకు చదువుకుని వచ్చేస్తారు, కొంతమంది పదం వరకు వెళ్తారు, కొంతమంది క్రమం వరకు వెళ్తారు, కొంతమంది జటం వరకు వెళ్తారు, కొంతమంది గణం వరకు వెళ్తారు. కానీ దానికి మూలం వచ్చి సంహిత
మూలం వచ్చి మంత్రమే. అసలు మంత్రమే తెలియకుండా పదం ఎలా చెప్తారు? పదం తెలియకుండా క్రమం ఎలా చెప్తారు? క్రమం తెలియకుండా జటం ఎలా చెప్తారు? జటం తెలియకుండా గణం ఎలా చెప్తారు? ఈ పద, క్రమ, జట, గణ ఈ 4 విషయాలకు మూల కేంద్రం ఏది అంటే మంత్రం. అందుకే దాన్ని మూల మంత్రం తెలిస్తే దీనికి ఇది కొన్ని సూత్రాల ద్వారా పదసూత్రం ఒకటి ఉంటుంది, క్రమసూత్రం ఒకటి ఉంటుంది, జటసూత్రం ఒకటి ఉంటుంది, ఘనసూత్రం ఒకటి ఉంటుంది. ఈ సూత్రాలను గాన మనం బాగా ఏకాగ్రతగా తెలుసుకోలేకపోతే ఇప్పుడు చెప్పిన 4 అంటే పద, క్రమ, జట, గణ ఈ 4 చెప్పేది కష్టంగా ఉంటుంది. కష్టంగా అంటే చెప్తున్న వ్యక్తి నేను చెప్తూ ఉండేది చక్కగా ఉందా లేదా, సూత్ర ప్రమాణంగా ఉందా లేదా అనేటటువంటి సందేహమే అతనికి కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రమాణం లేకుండా చెప్పడం అశాస్త్రీయంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోరు అనేది పక్కన పెడితే అసలు దానికి శాస్త్రమే ఒప్పుకోదు దాన్ని. ఎలాగంటే అలా చెప్తూ ఉంటే అది కూడా మొదట సంహిత రూపంలో మంత్రాన్ని నేర్చుకున్న తర్వాత మళ్ళా 1 సంవత్సర కాలం, తర్వాత 1 సంవత్సర కాలం, తర్వాత ఒక 2 సంవత్సరాల కాలం, తర్వాత 1 సంవత్సర కాలం, ఇది అంచెలంచెలుగా అంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకుని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎలాగంటే మొదట చిన్నగా ఒక ఇల్లు బాగా ఫౌండేషన్ చక్కగా వేసి ఒక ఇల్లు నిర్మిస్తాం. ఆ ఇంటి మీద మరొక రూము, ఆ రూమ్ మీద మరొక రూము, ఆ రూమ్ మీద మరొక రూము, ఇలా నిర్మిస్తూ పైకి వెళ్తారు కదా. ఈ విధంగా ఇది అదే మంత్రాన్ని విస్తారణ చేస్తూ పదంగా, క్రమంగా, జటంగా, ఘనంగా దాన్ని రూపాంతరం చెందిస్తూ వెళ్ళడం. కానీ దానికి కేంద్రం వచ్చి మూలమంత్రమే. మూలమంత్రాన్ని వదిలి అది ఉండదు. అంటే ఇక్కడ ఇది ఎందుకు చాలా విస్తారణ చేస్తూ రూపాంతరం చెందిస్తారంటే మూలమంత్రాన్ని చెప్తే కొద్దిగా పుణ్యం, పదాన్ని చెప్తే దానికి కొద్ది రెట్లు పుణ్యం, క్రమాన్ని చెప్తే దానికి కొద్ది రెట్లు పుణ్యం, జటం చెప్తే దానికి కొద్ది రెట్లు ఎక్కువ పుణ్యం, ఘనం చెప్తే దానికి కొద్ది రెట్లు ఎక్కువ పుణ్యం. ఇట్లా ప్రతి ఒక్కసారి పద, క్రమ, జట, ఘన రూపంలో మంత్రాన్ని విస్తరణ చెందిస్తూ ఉంటే ఈ విధమైన పుణ్యం లభిస్తుంది అని కొన్ని శాస్త్రం ప్రమాణంగా చెప్తుంది. అయితే కౌండిన్య స్మృతి అనే ఒకటి ఇలా మంత్రాన్ని ముందుకు వెనక్కు చెప్పకూడదు అనేది కూడా ఆ కౌండిన్య స్మృతి అనేది ఒక ప్రమాణాన్ని చూపిస్తుంది. అది కొన్ని పెడర్థాలు, కొన్ని అనర్థాలకు దారితీస్తూ పోతుంది. కాబట్టి అలా మంత్రాన్ని 1కి 2గా, 2 4గా, 4 6గా, 6ను 8గా, 8ని 10, 10ని 12గా ఇలా రూపాంతరం చెందించి దాన్ని విస్తరించి అలా ముందుకు వెనక్కు చెప్పడం కూడా సరికాదు అని కౌండిన్య స్మృతి ప్రమాణంగా హెచ్చరిస్తుంది. కాబట్టి శాస్త్ర ప్రమాణం చాలా బలంగా మూలమంత్రం వరకు ఏ యొక్క అపస్వరం, లయబద్ధం లేకుండా చెప్పడం, ఉచ్చారణ సరిగా లేకుండా చెప్పడం అనే దాన్ని
బాగా ఏకాగ్రత భక్తి శ్రద్ధతో దాన్ని బాగా సవరించి ఆ మూలమంత్రాన్ని మాత్రం బాగా స్వరంతో ఉచ్చరించాలని శాస్త్ర ప్రమాణం చాలా ప్రధానంగా దాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ యొక్క మంత్రంతో ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను. ఓం తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదేః శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.